ఏపీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించేంత వరకు అధరం బెదరమని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల 16 రోజు సమ్మె గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ఇవాళ 16 రోజు కావడంతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన మాట చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తల జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి ఉన్నారు. ఆమె తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ దాదాపు 16 రోజుల నుంచి సమ్మెబాట చేపట్టిన నిరవధిక సమ్మెబాట చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందనలు దీని గురించి స్పందిస్తున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నాము. ఈ రోజుకు 16వ రోజు. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేనటువంటి పరిస్థితి. చర్చలకు పిలిచింది సేమ్ అదే పాటే. మేము జీతాలు పెంచము, మాకు డబ్బులు లేవు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ మేము ఇవ్వలేము, కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళని చెప్పి బుద్ధి లేకుండా చెప్తున్నారు ఈ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ. మేము గొంతెమ్మ కోరికలేం కోరలేదు. అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ చెల్లించాలి, మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి. ఈ 3 డిమాండ్లు మెయిన్ అంగీకరిస్తేనే ఈ సమ్మె విరమింపజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అయితే అంగన్వాడీ టీచర్లు అదరం బెదరం మా జీతాలు పెంచేటంత వరకు, మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. అయితే బోత్స అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించకపోతే మేము ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ఒక పక్క బెదిరించేటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆధారం బెదరం. ఇంకొక పక్క ధర్మశ్రీ అనకాపల్లి ప్రభుత్వ యూఫ్ అంటున్నారు, అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి చదివినారమ్మా, మీరు సచివాలయ ఉద్యోగులతో పోటీ ఎందుకన్నట్టుగా మాట్లాడడం చాలా ఇడ్డూరంగా ఉంది, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ధర్మశ్రీ గారని చెప్తున్నాము. అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి అయితే మరి ఎందుకు రకరకాల యాప్లు తెచ్చి మా చేత పని చేస్తున్నారు? అంటే పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు. అంగన్వాడీ టీచర్లు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నాం మేము. మాతృమరణాలు శిశు మరణాలు తగ్గిన ఏ ప్రభుత్వ పథకం విజయవంతమైన అంగన్వాడీల కార్యకర్త కృషి ఉందని చెప్పి అధికారులు చెప్తారు. ఈ విధంగా రాజకీయ నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అంగన్వాడీలను కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఒక ఐఏఎస్ జిల్లా కలెక్టర్ గొప్ప అత్యున్నతమైన నాయకారి, ఎమ్మెల్యేలు 5వ తరగతి 10వ తరగతి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే పరిస్థితి ఉంది. మరి కలెక్టర్ గారు ఎక్కువ, మీరు ఎక్కువ, మీరు ఎందుకు అజమాయి చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలను కించపరిచే విధంగా మాట్లాడితే మేము ఒప్పుకోము. అలాగే మా జీతాలు పెంచేటంత వరకు, గ్రాడ్యుటీ ఇచ్చేటంత వరకు కూడా ఈ సమ్మె ఆగదు, తగ్గేదే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మరికొంతమంది సిఐటియు జిల్లా నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు అంగన్వాడీ కార్యకర్తలు 16 రోజుల నుంచి సమ్మెబాట చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 4 సార్లు చర్చలు జరిపి విఫలం కూడా అయ్యారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది సిఐటి ఆధ్వర్యంలో? ఇప్పటికీ 384 గంటలు అయ్యింది, ప్రభుత్వం స్పందించలేదు. అంగన్వాడీ వర్కర్లు మహిళలనే గౌరవం లేదనేది ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చర్చలు పిలిపిస్తున్నారు, పరిష్కారం చేస్తారని చెప్పి ఆశపడి అనుకున్నారు, అది విఫలమైంది, సక్సెస్ కాలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అంగన్వాడీ వర్కర్ల పట్ల సానుకూలంగా లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 ఎక్కువ ఇస్తానన్నాడు, 1000 ఎక్కువ లేదు, 2000 రూపాయలు తక్కువ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు కాబట్టి మీరు మాట నెరవేర్చాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మీ మీద ఉంది అని చెప్పి మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి దాదాపు 384 గంటలు మహిళలు ఎండను కూడా లెక్క చేయకోకుండా ఈరోజు పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కరించకపోగా బెదిరిస్తున్నారు. ఎంత బెదిరిస్తారు, ఎన్ని రోజులు బెదిరిస్తారు? మీరు బెదిరించి ఈరోజు ఎన్ని రోజులు బెదిరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బెదిరించే బదులు జీతం ఇవ్వండి. జీతం ఇవ్వకుండా ఇబ్బంది చేసే ప్రసక్తి లేదు. ఈరోజు సాక్షిలో చూస్తే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మిగతా లోపల పిలిపించి బెదిరించే పని చేస్తూ ఉన్నారా? అదరడానికి బెదరడానికి వర్కర్లు సిద్ధంగా లేరు. అవసరమైతే అదిరే లేదు, బెదిరే లేదు. ఈ ప్రభుత్వాన్ని అదిరించి బెదిరించే పని రేపు ఎన్నికల కాలంలో చేస్తారని చెప్పి చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని గ్రాట్యుటీ జీతం పెంపు వెంటనే చేయాలి. మినిమం 26,000 వేతనం ఇవ్వాలి. అట్లా కాకపోతే మీరు చెప్పిన విధంగా పెంచిన ఏదైతే 1000 ఎక్కువ ఇస్తామో అదైనా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ అధికారంలో రాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ హామీలను విస్మరించారని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించేంత వరకు అదరం బెదరం అని చెప్పి ఇక్కడ సిఐటి నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, 1 టీవీ న్యూస్ కడప.